गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हर हर महादेव। యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। రాశి ఫలితాలలో ఈరోజు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం। కొంతమందిలో ఈ రాశి ఫలితాలు అసలు జరుగుతాయా జరగవా, ఊరికనే రాస్తూ ఉంటారా అనేటటువంటిది మీమాంస చాలా మందిలో ఉన్నది। అయితే ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఒక రాశి వచ్చేటప్పటికి 9 పాదాలు కలుస్తాయి। 9 పాదాలంటే 3 నక్షత్రాలు। ఇప్పుడు వృశ్చిక రాశి ఉందనుకోండి, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, 9 పాదాలు కలిస్తే గాని ఒక రాశి కాదు। కాబట్టి ఈ యొక్క గోచారం యొక్క ఫలితాలు ఏలినాడు శని, అర్ధాష్టమ శని, రోగస్థానంలో శని, అష్టమ గురువు, అర్ధాష్టమ గురువు, వీటి యొక్క ప్రభావం ఎక్కువగా చూపించడం తథ్యం। కాబట్టి ఏమిటంటే, ఈ మీమాంస ఉండటం వల్ల ఇప్పుడు జన్మ సమయాన్ని బట్టి క్యాలిక్యులేషన్ వేసి చెప్పేటటువంటిది నెంబర్ 1 అండి। దాని రీత్యా పర్ఫెక్ట్గా జరగడానికి అవకాశాలు ఉన్నాయి। ఈ వార ఫలితాల యొక్క ప్రభావం ఏంటంటే, ఒక 25% వరకు తప్పకుండా జరుగుతుంది। ఎందుకంటే గోచార రీత్యా గ్రహాల యొక్క సంచారం ఉండబట్టే ప్రతి మానవ జీవితంలో కూడా మార్పులు చేర్పులు జరిగి ఈ నెల ఉన్నట్టుగా వచ్చే నెల ఉండదు, వచ్చే నెల ఉన్నట్టుగా పై వచ్చే నెల ఉండదు। కాబట్టి ఏమిటంటే, రాశి ఫలితాలు అనేటటువంటిది కూడా ఆ నక్షత్రాన్ని బట్టి, ఆ రాశిని బట్టి ఫలితాలు తప్పకుండా వర్తిస్తాయి। కాబట్టి ఏమిటంటే, ఈ వృశ్చిక రాశి వారికి మనం గతించిన సంవత్సరంలో కొంత, జరగబోయే సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉంటుంది అనేటటువంటిది మనం తెలుసుకుందాం। అయితే ప్రస్తుతం వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతుంది। ఈ అర్ధాష్టమ శని అనేటటువంటిది, ఒక శని మారితే 2.5 సంవత్సరాలు ఉంటాడండి ఒక రాశిలో। రేపు 2025 మార్చి 29వ తారీఖున శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు। ఎప్పుడైతే మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడో వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అయిపోతుంది। అయిపోయిన తర్వాత కొంత బెటర్మెంట్ వస్తుంది। అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని, రోగస్థానంలో శని ఏది జరుగుతున్నా గురు బలం బాగున్నంత వరకు శని ప్రభావం తక్కువగా ఉంటుందండి। శని ప్రభావం తక్కువగా ఉండాలంటే గురువు బలంగా ఉండాలి। కాబట్టి ఈ గురువు ఏమవుతోందంటే, మే 18వ తారీఖున వృశ్చిక రాశి వారికి గురువు అష్టమ స్థానంలోకి సంచారం మొదలవుతోంది। అంటే వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి సంచారం మొదలు పెడుతున్నాడు। ఎప్పుడైతే మొదలు పెడుతున్నాడో విద్యార్థులకి విద్యాస్థానంలో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి। చదివింది గుర్తుండదు, గుర్తున్నటువంటిది రాయలేరు, వాహనాల పరంగా కొంత జాగ్రత్త వహించాలి। గర్భిణీ స్త్రీలకి సిజరీన్ జరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి। ఆరోగ్యపరంగా కూడా కొంతమందికి, వృద్ధులకు కానివ్వండి, యువకులకు కానివ్వండి, వాహనాలు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి 2026 మే వరకు కూడా। కాకపోతే ఈ మధ్యకాలంలో గురువు ఒక 2 నెలలు మాత్రం రిట్రాగ్రేట్ అవుతాడు। అంటే ఏంటంటే వక్రించి వెనకాలకు వస్తాడు। ఎప్పుడు? అక్టోబర్ 20వ తారీఖున మళ్ళీ మిథున రాశిలో, కర్కాటక రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తాడు। ఒక 2 నెలలు మాత్రమే ఉంటాడండి। 2 నెలలు ఉన్న తర్వాత, అంటే మళ్ళీ డిసెంబర్ 7వ తారీఖున మళ్ళీ మిథున రాశిలోకి వచ్చేస్తాడు।
అంటే 2 నెలల కాలంలో ఏమవుతుందంటే గురువు అష్టమ స్థానంలోంచి భాగ్యస్థానంలోకి వెళ్తాడు. భాగ్యస్థానంలోకి వెళ్ళిన కొద్దిగా ఆ సమయంలో ఏమవుతుందంటే ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ రిపీట్ అవటం కానివ్వండి, కొంతవరకు విజయం సంపాదించేటటువంటి అవకాశాలు కానివ్వండి వృశ్చిక రాశి వాళ్ళకి ఆ 2 నెలలు మాత్రం ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ శని అర్ధాష్టమంలోంచి తప్పుకుంటున్నాడు కాబట్టి మిగతాది ఆర్థికంగా బాగానే ఉంటుంది. కానీ అష్టమ స్థానంలో గురువు ఉన్నంత వరకు 2026 మే వరకు కూడా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా చేయండి. మీరు రుణాలు కనుక ఇచ్చినట్టయితే ఎవరికన్నా తిరిగి రావడం చాలా కష్టం. వారితో మీకు గొడవలు అయ్యి కోర్టు వ్యవహారాలు, పోలీసు వ్యవహారాల దాకా కూడా వెళ్తుంది. వాహనాలు చాలా జాగ్రత్తగా ఉపయోగించండి. పోతే ఆరోగ్యపరంగా దీర్ఘ వ్యాధులు, మీరు మందులు వాడుతున్నప్పటికీ దీర్ఘ వ్యాధులు పెరగటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సమయానికి ఔషధ సేవ చేస్తూ ఉండండి. పోతే మీరు అన్ని విషయాలలో కుటుంబ విషయాలలో కూడా అకారణంగా కలహాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏమిటంటే కుటుంబ కలహాలు సాధ్యమైనంత వరకు సమసిపోయే విధంగా మీరు ప్రవర్తించండి. ఈ విధంగా మీరు 2025 మే వరకు కూడా మీరు కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి సమయం. కాకపోతే రాశి ఫలితాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. అయితే ఇక్కడ ఆదాయానికంటే కూడా వ్యయం ఎక్కువగా సూచిస్తోంది. ఎప్పుడైతే వ్యయాన్ని ఎక్కువగా సూచిస్తుందోనండి మీ చేతి ద్వారా ఖర్చు అయ్యేటటువంటి డబ్బు అది సద్వినియోగమైనటువంటి ఖర్చుకి మాత్రమే ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంత దుర్వినియోగము, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అయ్యి కొన్ని వాటి పరంగా కూడా ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ విధమైనటువంటి చెడు అలవాట్లకి లోను కాకుండా మద్యపానం కానివ్వండి, జోదం కానివ్వండి, లేకపోతే ఏ విధమైనటువంటి జోదానికి సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్త వహించండి. షేర్ మార్కెట్లో కూడా మీరు కొన్నటువంటివి కొన్ని తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ గురువు అష్టమంలో ఉండటం వలన మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. శుభకార్యాలలో పాల్గొని మీరు కూడా కొన్ని శుభకార్యాలు చేయడానికి అవకాశం వస్తూ ఉంటుంది. శని పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతానానికి అభివృద్ధి జరుగుతుంది. పిల్లలకి ఉద్యోగాలు రావటం కానివ్వండి, వివాహాలు నిశ్చయం కానటువంటి వారికి వివాహ నిశ్చయం జరగటం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఏమవుతుందంటే మే 18వ తారీఖు నుండి రాహుకేతువులు ఇద్దరు కూడా మీనంలో నుంచి సింహంలోకి సంచారం మొదలవుతోంది. ఎప్పుడైతే కుంభంలోకి సంచారం మొదలవుతుందో వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహువు స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏమిటంటే ప్రతి వారు కూడా ఈ అర్ధాష్టమంలోకి రాహు రావటం వల్ల సంవత్సరంన్నర ఉంటారు. కాబట్టి ఆరోగ్యపరంగా ముఖ్యంగా మీరు వాహనాలు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఎక్కడన్నా ఏదైనా గొడవలు అవుతున్నాయి అనగానే మీరు సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే సమసిపోయే విధంగా ప్రవర్తించితే కొంతవరకు ఉపశాంతి వస్తూ ఉంటుంది. అయితే ఉపశాంతి వచ్చినప్పటికీ మీరు ఈ అష్టమ గురువు ఉన్నంత వరకు పంచమ స్థానంలో శని ఉండటం వల్ల మీకు పంచమ స్థానంలో శని మీకు బాగానే ఉపయోగపడతాడు. ఆర్థికంగా కానివ్వండి, వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు మాత్రం 2025 మే దగ్గర నుంచి 2026 మే వరకు కూడా వ్యాపారాలు కొంత తగ్గు స్థాయి పడతాయి. మీరు అనుకున్నటువంటి రొటేషన్ జరగదు. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు వచ్చేటటువంటి లాభం కూడా ఖర్చు బడ్జెట్లో చూపిస్తూ ఉంటుంది. మీకు కొంత మానసికమైనటువంటి ఆందోళన, టెన్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్దామని మీరు బయలుదేరితే సినిమాకి వెళ్ళి కుర్చీలో కూర్చునేదాకా మీరు వెళ్తారు అనేటటువంటి నమ్మకం లేదు. కాబట్టి ఏమిటంటే ఈ పికిల్ మైండ్ వీటన్నిటికీ కూడా మీరు గురువు అష్టమ
స్థానంలో ఉండటం వలన గురు శ్లోకాన్ని రోజు 54 సార్లు స్తోత్రం చేయండి. అవకాశం కనుక ఉన్నట్టయితే శనగలు నానబోసి రోజు 1 పావు కిలో చొప్పున ఆవుకి మాత్రం పెడుతూ ఉండండి. ఆవుకి పెడుతూ ఉంటే కొంత శనగల వలన గురువు కొంత ప్రశాంతత వహిస్తారు. అయితే విశాఖ నక్షత్రం వాళ్ళు కనకపుష్యరాగం రాయి ధరించండి. అనురాధ నక్షత్రం వాళ్ళు నీలం రాయి ఉంగరం ధరించండి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు పచ్చరాయి ఉంగరం ధరించండి. ఈ ఉంగరాలన్నీ కూడా వాటన్నిటికీ జపాలు తర్పణాలు చేయించి పచ్చరాయి కుడి చేతి చిటికిన వేలికి ధరించండి. నీలం రాయి ఎడం చేతి మధ్య వేలికి ధరించండి. కనకపుష్యరాగం చూపుడు వేలికి ధరించండి. ఈ ధరించడం వలన గ్రహం కొన్ని నవరత్నాల వలన నవగ్రహాల యొక్క ప్రభావం తగ్గడానికి చాలా అవకాశం ఉన్నది. కాబట్టి నవరత్నాలను కూడా ఉపయోగించుకోండి. మీరు నవగ్రహ శాంతులలో శని, గురువు, రాహువు, కేతువుకి సంబంధించినటువంటి జపాలు తర్పణాలు చేయించుకుంటూ ఉండండి. నిత్యం మీరు శివాలయాన్ని వదలకుండా రోజు 5 కానీ 11 కానీ ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. మీరు నిత్యం చేసేటటువంటి పూజను ఎటువంటి పరిస్థితులలోనూ ఆపద్దు. ఆపితే మీరు గ్రహాల యొక్క ప్రభావాన్ని ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్ళు 2025 మార్చి నుంచి 2026, 27, 28 మార్చి, ఏప్రిల్ వరకు కూడా శని సంచారం అక్కడే జరుగుతుంటుంది. మధ్యలో కాకపోతే ఏమవుతుందంటే రిట్రాగ్రేట్ అవుతూ ఉంటారు, అంటే వక్రించి కొన్ని రోజులు ఏమవుతుంటుందంటే వెనకాలకి వెళ్తారు. 2 నెలలు 3 నెలలు వెనకాలకి వెళ్ళి మళ్ళీ సవ్యమైనటువంటి స్థితిలోకి వెళ్తారు. మొత్తం మీద టోటల్గా మంచి స్థానంలో శని ఉన్నాడు కాబట్టి మీరు మంచి ఫలితాలు శని మూలకంగా కొన్ని పొందడానికి అవకాశం ఉంది. అయితే ఈ గురువు యొక్క ప్రభావం కొంత బలం తక్కువగా ఉన్నది కాబట్టి గురు బలాన్ని మీరు పెంచుకోవడానికి ప్రయత్నం చేసి శనగలు దానం చేస్తూ ఉండండి. పోతే మీరు ఏ విధంగా అయినా కానీ గురు శ్లోకం చదువుకుంటూ ఉండండి. పోతే మీకు గురువుకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిత్య పూజ ఎటువంటి పరిస్థితులలోనూ ఆపద్దు. నిత్య దీపారాధన కూడా చేస్తూ ఉండండి. పోతే పసుపు రంగు లైట్ గోల్డ్ కలర్కి సంబంధించినటువంటి వస్తువులు వస్త్రాలు ఎక్కువగా వాడుతూ ఉండండి. మీకు కొంత ఉపశాంతి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళకి 2025 మే దగ్గర నుంచి 26 మే వరకు తప్ప మిగతా పీరియడ్ 26 మే తర్వాత 26, 27 కూడా బాగానే ఉన్నది. కాబట్టి ఏంటంటే ఆరోగ్యపరంగా పెద్దలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. పోతే విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదువుతూ ఉండాలి. వృద్ధులు మాత్రం ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. పోతే కొంతమంది యువకుల జాతకరీత్యా తల్లిదండ్రులకు అనారోగ్యం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారు కూడా సాధ్యమైనంత వరకు గ్రహ బలాన్ని కంట్రోలింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది విశ్వావసునామ సంవత్సరంలో జరగబోయేటటువంటి ఫలితాలు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కాశీనాథన్ సుబ్రహ్మణ్యం, గాంధీనగర్, విజయవాడ 3. ఓం శాంతి శాంతి శాంతి.